ఒక పక్క వర్షాలు, మరోపక్క ఎండలు, విపరీతమైన ఉక్కపోత, రోజురోజుకు మారుతున్న వాతావరణ మార్పులో జనాలు విషజ్వరాల బారిన పడుతున్నారు. జిల్లాలో ఏ ఇంట్లో చూసినా విషజ్వరాలతో వణికిపోతున్నారు. తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ఏ ఇంట్లో చూసిన విషజ్వరాలతో వణికిపోతున్నారు. ఇటు ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు జనాలతో నిండిపోతున్నారు. కొందరిలో ఈ జ్వరాలు ప్రాణాపాయ స్థితికి చేరుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారు. వీటికి తోడు కాళ్ళు, కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. విష జ్వరాలు మారుమూల గ్రామాల్లో, తండాలతో పాటు పట్టణాల్లో సైతం ఎక్కువగా నమోదవుతున్నాయి. విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల తీవ్రత గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జ్వరాల బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో 42 మంది మృతి చెందడంతో ప్రజలు హడలిపోతున్నారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని, హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్ లాంటి జిల్లాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా బెడ్స్ దొరకని పరిస్థితి ఉందని, ఆ స్థాయిలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వం ముందుగా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని కోరుతున్నారు. విష జ్వరాలు, డెంగ్యూపై సమీక్షలు చేయకుండా ప్రభుత్వం విపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఖమ్మం జిల్లాను డెంగ్యూ వణికిస్తుంది. ఇంట్లో ఒక్కరికి వచ్చిన జ్వరం తర్వాత ఆ ఇంట్లో ఉన్న అందరినీ మంచాన పడేస్తుంది. జిల్లాలో డెంగ్యూ పాజిటివ్ కేసుల సంఖ్య 400 మార్కు చేరువ కావడంతో ప్రతి ఒక్కరిని వణికిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 400, భద్రాద్రి జిల్లాలో 130 చొప్పున డెంగీ కేసులు నమోదు కావడం జిల్లాలో జ్వరాల తీవ్రతకు అద్దం పడుతుంది. జ్వరాల విజృంభణతో జ్వరపీడితులందరూ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ఆసుపత్రులు రక్త పరీక్షల పేరుతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అయితే జ్వరాలు విజృంభిస్తున్న ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణలో ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. తెలంగాణలో డెంగ్యూ కేసులు 36% పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఒక్క సమీక్ష కూడా చేయలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కూడా అందుబాటులో లేవని మండిపడ్డారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.